నామినేటెడ్ పోస్టుల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే పెద్దపీట వేశారని అధికార కాంగ్రెస్లో రచ్చ స్టార్ట్ అయింది. పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్ద పదవులు కట్టబెట్టి కట్టర్ కాంగ్రెస్ లీడర్లకు చిన్న పోస్టులు ఇస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల మంటలు సెగ్గలు రేపుతున్నాయి. పార్టీ కోసం ఏళ్ల తరబడి జెండాలు మోసేవాళ్ళు, లాఠీ దెబ్బలు తిన్నవాళ్ళు, కేసులు ఎదుర్కొన్న వాళ్ళు ఇప్పుడు గాంధీ భవన్ ఎదుటే గోడు వెళ్లబోసుకునే పరిస్థితి వచ్చిందా? పార్టీ కోసం కష్టపడితే గుర్తింపు లేదు, ఎన్నికల ముందు జంప్ కొట్టిన వాళ్ళకే జాక్ పాట్ అంటూ ఒరిజినల్ కాంగ్రెస్ కేడర్ రగిలిపోతోంది. కాంగ్రెస్ ప్రకటించిన తాజా కార్పొరేషన్ పదవుల జాబితాలో అసలు ఎవరెవరు ఇతర పార్టీల నుంచి వచ్చారు, ఎవరికి ఏ కార్పొరేషన్ దక్కింది, కార్పొరేషన్ పదవుల విషయంలో కాంగ్రెస్లో జరుగుతోన్న చర్చ ఏంటి, నేతలు అంతలా ఆవేదన చెందడానికి రీజను అసలు ఏమై ఉంటుంది? లెట్స్ వాచ్. నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. ఈ నియామకాలపై పార్టీ క్యాడర్ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పార్టీ కోసం ఏళ్లుగా కష్టపడ్డ నాయకులకు కాకుండా ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన వారికి ప్రాధాన్యతనిచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని నియామకాలు హాట్ టాపిక్ గా మారాయి. పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలను పక్కన పెట్టి రాజకీయ అవసరాల కోసం వచ్చిన నేతలకు పదవులు కట్టబెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పార్టీకి మొదటి నుంచి అండగా ఉన్న క్యాడర్కు ప్రాధాన్యత దక్కలేదని భావన పెరుగుతుండగా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కీలక పదవులు దక్కడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక మిగిలిన పదవుల కోసం ఎదురు చూస్తున్న నేతల్లో అసహనం పెరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల కోసం ఆశగా ఎదురుచూసిన నేతల సంఖ్య పెరుగుతూనే వచ్చింది. మొత్తం 80కి పైగా కార్పొరేషన్ పోస్టులు ఉండగా ఇప్పటి వరకు కేవలం 37 మందికి అవకాశం దక్కింది. దీంతో మిగిలిన పోస్టుల కోసం ఆశలు పెట్టుకున్న నేతలు ఈసారి మాకైనా అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. తాజాగా ఫెడరేషన్లు, కుల సంఘాలకు సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితాను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో 18 మంది కార్పొరేషన్ చైర్మన్లు, 11 మంది వైస్ చైర్మన్లు, ఇద్దరికి ట్రైబ్యునల్ మెంబర్ పోస్టులు దక్కాయి. అయితే ఈ జాబితా బయటకొచ్చిన వెంటనే కాంగ్రెస్ క్యాడర్లో అసంతృప్తి మొదలైంది. పార్టీ కోసం కష్టపడిన వాళ్లకు కాదు, ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకే పదవులా అంటూ కార్యకర్తలు మండిపడుతున్నారు. పారాషూట్ లీడర్లకు పెద్దపీట వేస్తే మేమెందుకు పార్టీ కోసం పనిచేయాలి అంటూ పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ముఖ్యంగా కొన్ని కీలక నియామకాలు ఇప్పుడు కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన బండి రమేష్ కు ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. అలాగే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ పై పోటీ చేసిన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులయ్యారు. ఇక 2020లో బీజేపీ తరఫున కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ గా పనిచేసిన రఘునాథ్ యాదవ్ 2023లో కాంగ్రెస్ కండువా కప్పుకొని ఇప్పుడు యాదవ కార్పొరేషన్ చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. దీంతో పార్టీ కోసం ఏళ్లుగా పనిచేసిన యాదవ నాయకులు లేరా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన సరిత తిరుపతయ్యకు కూడా కార్పొరేషన్ పదవి దక్కింది. ఇక గట్టు తిమ్మప్ప వ్యవహారమైతే పార్టీలో మరింత చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ కి చెందిన ఈ నాయకుడు అధికారికంగా కాంగ్రెస్ లో చేరారా లేదా అన్నది కూడా స్పష్టత లేకుండానే వాల్మీకి బోయ కార్పొరేషన్ పదవి దక్కిందన్న చర్చ ఇప్పుడు గాంధీ భవన్ లో జోరుగా సాగుతోంది. ఈ నియామకాలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తికి కారణమయ్యాయి. గాంధీ భవన్ లో ఎంపీ రేణుక చౌదరి అనుచరులు బహిరంగంగానే తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పారాషూట్ నాయకులకు పదవులా అంటూ నినాదాలు చేస్తూ వారు నిరసన తెలిపారు. ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది, కేసులు ఎదుర్కొన్న వాళ్లను పక్కన పెట్టేసి ఎన్నికల ముందు వచ్చిన వారికే ప్రాధాన్యమిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో పార్టీతో ఉన్న క్యాడర్ను పక్కన పెట్టి రాజకీయ అవసరాల కోసం వచ్చిన నేతలకు పదవులు కట్టబెట్టడంపై కాంగ్రెస్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి నామినేటెడ్ పోస్టుల భర్తీ తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త రాజకీయ చర్చకు తెరలేపింది. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వాళ్లకు ప్రాధాన్యత దక్కలేదన్న భావన క్యాడర్లో అసంతృప్తిని పెంచుతోంది. మరోవైపు ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కీలక పోస్టులు దక్కడంపై కాంగ్రెస్ లో ఇప్పుడు నిబంధనలు మారాయన్న చర్చ కూడా మొదలైంది. ఈ అసంతృప్తిని హైకమాండ్ ఎలా చల్లారుస్తుందో వేచి చూడాల్సిందే.